టికెట్ టు బిగ్ బాస్ హౌస్ టికెట్‌ని గెలుచుకొని డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే అడుగు పెడుతున్న కామనర్‌గా ఝాన్సీ అయితే రికార్డ్ అయితే సృష్టించడం అనేది జరిగింది. ఒక రైతుగా, ఒక తెలివికల్ల పిల్లగా, ఒక ఎడ్యుకేటెడ్‌గా, అదేవిధంగా ఒక సింగర్‌గా, దాంతో పాటు ఒక టీమ్‌ను లీడ్ చేసే ఒక కామనర్‌గా తను అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన విధానం అయితే అందరికైతే నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకంటే ఝాన్సీ తన యొక్క ప్రతిభతోని, అదేవిధంగా తనున్న గట్స్‌తోని, తను చేసే కష్టంతోని మాత్రము మనకు బిగ్ బాస్ హౌస్‌లోకి డైరెక్ట్ మనకు టికెట్ ఫినాలే లాగా మనకు టికెట్ టు బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే వెళ్ళడానికి ఒక కంటెస్టెంట్ లాగా వెళ్ళిపోయిందంట బిగ్ బాస్ హౌస్‌లోకి. ఇప్పుడు అందిన వార్త. ఎందుకంటే తను ఒక కామనర్స్ నుంచని ఒక టాస్క్ పెట్టేసి ఈసారి అగ్ని పరీక్షలో ఏంటంటే ఒక అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. టికెట్ టు బిగ్ బాస్ హౌస్ అని డైరెక్ట్ కామనర్స్ నుంచని ఒక పోటీ పెట్టి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే పంపించే ఛాన్సెస్ అయితే కామనర్స్‌కి అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. అందులో వచ్చేసి మనకు 15 రౌండ్లలో 15 కాంటెస్ట్‌లు పెడితే అందులో 13 గెలిచి తను టాప్‌లో నిలిచి డైరెక్ట్ మనకు టికెట్ టు బిగ్ బాస్ హౌస్‌లోకి గెలుచుకొని బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. కంగ్రాచులేషన్ ఝాన్సీ. అయితే తను పడ్డ కష్టము నిజంగా ఒక ఆడపిల్లగా తను ఒక ఇన్స్పిరేషన్ ఎంత అంటే అంతగానే మనం చూస్తున్న ప్రతి ఒక్క టాస్క్లో కానీ తన గ్రూపిజం కానీ తన అమాయకత్వం కానీ తన టాలెంట్ కానీ ఎక్కడ పడితే అక్కడ మనకైతే కనిపిస్తూనే ఉంది. తన యొక్క బ్యాక్గ్రౌండ్ అగ్ని పరీక్ష నుంచేనే ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి కదా అగ్ని పరీక్షలో కామనర్స్ లిస్టులో అన్నట్టు మాత్రం సింగర్ ఝాన్సీ అయితే తయారవడం అయితే జరిగింది. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా తను ఆడిన టాస్క్లో ఒక్కొక్క టాస్క్ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే చూసుకున్నట్లయితే ఆ రంగు నీళ్ళను ఒక కేబుల్ నుంచే ఇంకో బబుల్స్ నుంచి పూసి దాంట్లో మన షేకర్స్తోని పూస్తున్న టైంలో వాళ్ళకి షేకర్ అయితే పెట్టడం అయితే జరిగింది చేలకి. అప్పుడు తను చెప్పిన వాళ్ళ డాడీకి కరెంట్ షాక్ కొట్టింది. దాంతో పోలిసి ఇది చాలా తక్కువ కదా అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. ఏడుస్తూ అంటే వాళ్ళ డాడీకి షాక్ కొట్టిందంట. అయితే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఒక రైతు పడే కష్టం అనేది బిగ్ బాస్ హౌస్లో ఎక్కడికి వెళ్ళినా ఏది పడినా దాంతోనే సమానం అయితే కాదని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా తను నాట్ ఓన్లీ ఫర్ ది బిగ్ బాస్ హౌస్, ఫర్ ఆల్ ది ఆస్పెక్ట్స్లో మనకు స్టడీ పరంగా కానీ లేకుంటే సింగింగ్ పరంగా కానీ తను పాడిన పాటను చూసుకున్నప్పుడైతే నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇలాంటి వాళ్ళకి మనకు ఇలాంటి మట్టిలో మాణిక్యాన్ని మనకు బయటకు తీసుకొస్తే మనకు బిగ్ బాస్ హౌస్ అదేవిధంగా కామనర్స్కి అయితే మునుముందు వచ్చే కామనర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది మాత్రం నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు తను టికెట్ టు బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అవ్వడం వల్ల తను 15 మంది నుంచి తను డైరెక్ట్ మనకు బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తుందంట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అక్కడ కూడా మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లకి తండ్రికి సహాయం చేయడం మాత్రమే కాదు, అదేవిధంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను అదేవిధంగా ఆ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చిందని అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇదే విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే కదా, తను నమ్ముకున్న నమ్మకాన్ని తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక భయం లేకుండా అదేవిధంగా ఒక ఫేక్తనం లేకుండా అమాయకత్వంగా ఇన్నోసెంట్గా తను చేసే ప్రతి ఒక్క పనిని నలుగురు నచ్చేటట్టుగా నలుగురు అప్రిషియేషన్ పొందేటట్టు చేయడం అంటే చాలా 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 కష్టమైన విషయం. ఈ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తను చదువుకున్న చదువును కూడా తనకి ఇష్టమైన సింగింగ్ను కూడా ఆ పక్కన పెట్టేసి బిగ్ బాస్ షోకి వెళ్తే నాకు ఏదైనా అవకాశం ఉంటుందేమో అన్న ఒక థాట్తోనైతే మన సింగర్ ఝాన్సీ అయితే మనకు బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగుపెట్టబోతుంది ఫ్రెండ్స్. అయితే తనకు ఈ విధంగానే మనం సపోర్ట్ చేస్తూ అగ్ని పరీక్షలో ఏ విధంగా సపోర్ట్ చేశాము తనకు డైరెక్ట్ టికెట్ పినాలే గెలుచుకొని టికెట్ టు హౌస్ గెలుచుకొని బిగ్ బాస్ హౌస్ గెలుచుకొని వెళ్ళడం అయితే జరిగిందంట. అంటే ఇక్కడ మనకు సపోర్ట్ అనేది తనకు అవసరం లేదు ఇప్పటివరకు అయితే, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అయితే ఇక నుంచి అయితే మనమైతే సపోర్ట్ చేస్తూ ఒక ఆడపిల్లకి మన ఇంట్లో పిల్లలాగా మనం కన్సిడర్ చేస్తే మనం అయితే సపోర్ట్ చేయాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. నిజంగా ఎంత ఇన్నోసెంట్గా ఉంటుందంటే నిజంగా మాటలో చెప్పలేని అది కాకుంటే ఏంటంటే తను చేసే అంటే తనలో ఉన్న అమాయకత్వం తనను బిగ్ బాస్ హౌస్లో ఉండే డిఫరెంట్ మెంటాలిటీలో తట్టుకుంటుందా అన్నది అయితే ఒక డౌట్ అయితే ఉంది. కాకుంటే తను ఒకవేళ ఆ యాంగిల్ కూడా చూపిస్తే అంటే అందరు డామినేషన్ చేసే యాంగిల్ కూడా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నది. లేడీ టైటిల్ విన్నర్ కావాలని నేనైతే ఈ సీజన్ అయితే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. మనకు ఇప్పటివరకు అయితే బిందు మాధవి తప్ప ఎవరైతే లేడీ కంటెస్టెంట్స్ అయితే మనకు విన్నర్ అయితే కాలేదు. ఎందుకంటే తను కూడా ఓటీటీలో అయ్యారు కానీ మనకు నార్మల్ బిగ్ బాస్లో అయితే కాలేదు. అయితే సింగర్ ఝాన్సీ ఆ విధంగా అవతారం ఎత్తుందా అనేది ఒక కామెంట్ రూపంలో తెలియండి. అదేవిధంగా మనకు
దా తన పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాసన అనేది మనకైతే తను చేసే ప్రతి ఒక్క విషయంలో మాత్రం మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. తను మాత్రమే కాదు, తనకు అంటే తను నిరూపించుకునే శక్తి అయితే ఖచ్చితంగా ఉంది తనకు తాను. కాబట్టి ఆ దాన్ని చూసి మనం ఓటింగ్ అనేది చేయాలి. తను ఆ ప్రాంతానికి చెందింది, ఈ ప్రాంతానికి చెందింది, అదేవిధంగా తనకు ఆ కమ్యూనిటీ చెందింది, ఈ కమ్యూనిటీ అనేది చెందింది అనుకోకుండా ఒక మంచి మనసుతోనైతే మీరందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్లో మాత్రం ఖచ్చితంగా సింగర్ ఝాన్సీకి అయితే మంచి స్థానమే ఉంటుంది. మీరు కూడా ఏమనుకుంటున్నారో మీకు తెలిసిన వాళ్ళకు కూడా తన ఓటు వేయాలని మీరైతే కోరుతున్నారని. అంటే నేనన్నది తను ఒక ఆడపిల్లనే కాదు, తను చేసే ప్రతి ఒక్క పనిలో తను చూపించే ప్రతిభ, తను కష్టపడే తత్వం, తను పైకి రావాలనే ఒక కోరిక అనేది ఇది మంచి సువర్ణ అవకాశంగా భావిస్తుంది. కాబట్టి ఆమె గోల్‌ను, ఆమె కష్టాన్ని, ఆమె కోరికను ఆమె డిజైర్‌ని మనం ఫుల్‌ఫిల్ చేస్తామని ఆశిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు పెద్ద అంటే మామూలుగా బాగా పైసలున్నోళ్ళు కాదు, చాలా పేద రైతులు. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.